వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో భాగంగా ఈ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు ఈ శరవేగంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ప్రపంచంతో పోటీ పడే విధంగా చిన్ననాటి నుంచే మన విద్యార్థులు తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1023 గురుకుల పాఠశాలలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు, ఆ పేద ప్రజల్లోని కుటుంబాలలోని పిల్లలకు విద్యను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకై మేము సిద్ధంగా ఉన్నాము. దానిలో భాగంగా ఈ గురుకుల పాఠశాలలన్నింటినీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ తరహాలో మేము తీర్చిదిద్దుతాము. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఇలాంటి వసతులు ఉంటాయో గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా, ఈ పేద విద్యార్థులకు కూడా అదే నాణ్యమైన విద్య, నాణ్యమైన వసతులను కల్పిస్తాము. ప్రజెంట్ అయితే 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, నడపబడుతున్నాయి. ఇందులో 662 స్కూల్స్ని రెంటెడ్ భవనాల్లో నడిపింది గత ప్రభుత్వము. ఆ 662 స్కూల్స్ని మేము ఇప్పుడు ఈ బడ్జెట్లో భాగంగా మేము 2900 కోట్ల నిధులు మేము పెడుతున్నాము. ఈ 2900 కోట్లతోటి 662 స్కూల్స్ని, ఒక్కొక్క స్కూల్ని 20 నుండి 25 ఎకరాల స్థలంలో ఒక స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఎలా ఉంటుందో గురుకుల పాఠశాల కూడా అలానే ఉండే విధంగా తీర్చిదిద్దుతాము. పేద విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య ఇస్తాము. అదేవిధంగా ఈ స్కూల్లో స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళు చదువు నుండే డైరెక్ట్గా నైపుణ్యంతో బయటకు వచ్చే విధంగా మేము చర్యలు చేపడతాము. దీనికోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను మేము తీసుకురానున్నాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు తెలియజేశారు తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా. ఒకవేళ ఇది అమలు జరిగితే తెలంగాణలో ఉన్న గురుకుల స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ మాదిరిగా తయారైతే పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. త్వరలో రానున్న రోజుల్లో మనకి ఇది అదే తరహాలో ఇంటర్నేషనల్ స్కూల్ తరహాలో గురుకుల స్కూల్స్ అవుతాయా కావా మనం చూద్దాము. ఒకవేళ అవుతాయి అనుకుంటే మీరు కామెంట్లో ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ కాదు, అదే మాదిరిగా స్కూల్స్ ఉంటాయి, ఈ ప్రజెంట్ ఉన్న మాదిరిగానే స్కూల్స్ ఉంటాయి అనుకుంటే నో అని చెప్పి కామెంట్లో ఏదో ఒకటి మీకు నచ్చిన అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్.